ఇటీవల కాలంలో మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను చెప్పింది, ఎస్పెషల్లీ యుతనేసియాకి సంబంధించి. అసలుకి యుతనేసియా అంటే ఏమిటి, ఎలాంటి యుతనేసియా ఇండియాలో లీగల్, ఎలాంటి యుతనేసియా ఇండియాలో ఇల్లీగల్, యుతనేసియాలో ఉన్న టైప్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ యొక్క వీడియోలో చూద్దాం. రైట్ డియర్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ యుతనేసియా అంటే మెర్సీ కిల్లింగ్, సింపుల్గా కిల్లింగ్ అవుట్ ఆఫ్ కంపాషన్, ఇంకా సింపుల్గా అసిస్టెడ్ డయింగ్ అని మనం చెప్పవచ్చు. ఓకే రైట్. ఈ యుతనేసియాలో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టివ్ యుతనేసియా అండ్ సెకండ్ పాసివ్ యుతనేసియా. సో యాక్టివ్ యుతనేసియా అంటే ఏమిటి? యాక్టివ్ యుతనేసియా మీన్స్ డాక్టర్ డస్ సంథింగ్ టు ఎండ్ ద లైఫ్. అంటే డాక్టర్ ఏదో ఒకటి చేసి లైఫ్ని ఎండ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గివింగ్ ఏ లెథల్ ఇంజెక్షన్, ఒక లెథల్ అండ్ డేంజరస్ ఇంజెక్షన్ ఇచ్చి, లైఫ్ థ్రెటనింగ్ ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ యొక్క లైఫ్ని క్లోజ్ చేయడం, దట్ ఈస్ ద యాక్టివ్ యుతనేసియా. అండ్ నెక్స్ట్ పాసివ్ యుతనేసియా అంటే ఏంటి? డాక్టర్ స్టాప్స్ డూయింగ్ సంథింగ్ టు ఎండ్ ద లైఫ్. సార్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ ఏం చేస్తాడంటే రిమూవింగ్ ద లైఫ్ సపోర్ట్ మిషన్, అంటే దాన్ని స్టాప్ చేయడం. ఈ విధంగా దట్ ప్రీవియస్ వన్ ఈస్ ద యాక్టివ్ యుతనేసియా అండ్ సెకండ్ వన్ ఈస్ ద పాసివ్ యుతనేసియా. మళ్ళీ దీంట్లో కూడా మనకి కొన్ని రకాలు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ యాక్టివ్ యుతనేసియా, ఇక్కడ మనకి యాక్టివ్ యుతనేసియాలో మళ్ళీ టూ టైప్స్ ఉంటుంది. ఒకటి వాలంటరీ యాక్టివ్ యుతనేసియా అండ్ సెకండ్ involuntary active euthanasia. Sir, what is the difference between that and this? First one, voluntary active euthanasia. ఇక్కడ ఏం చేస్తామంటే, ఐఎమ్ గివింగ్ యువర్ ఎగ్జాంపుల్. ఒక టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, హీ సఫరింగ్ లైక్ ఎనీథింగ్, అంటే పెయిన్తో చాలా సఫర్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు. అండ్ ఈజ్ ఆస్కింగ్ ద డాక్టర్, అండ్ డాక్టర్ డూ సంథింగ్ అండ్ ఎండ్ మై లైఫ్, ఏదో ఒకటి చేసి నా లైఫ్ని ఎండ్ చేయండి, ఒక లెథల్ ఇంజెక్షన్ ఇవ్వండి, ఏదో ఒకటి చేసి ఎండ్ మై. అంటే ఇక్కడ పేషెంట్ అడుగుతున్నాడు. సో దట్ ఈస్ ద వాలంటరీగా పేషెంట్ అడుగుతున్నాడు కాబట్టి వాలంటరీ అండ్ యాక్టివ్ యుతనేసియా. సో అట్లా దాన్ని మనం వాలంటరీ యాక్టివ్ యుతనేసియా అంటాం. దట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. ఓకే రైట్. నెక్స్ట్ ఇన్వాలంటరీ యాక్టివ్ యుతనేసియా అంటే ఏంటి ఇక్కడ? సో గైస్, పేషెంట్ కోమాలో ఉన్నాడు, అడగలేని పరిస్థితి, ఆయన కన్సెంట్ ఏం చెప్పలేదు, ఎలాంటి కన్సెంట్ ఇవ్వలేదు, కానీ ఫ్యామిలీ మెంబర్సే డాక్టర్స్ని సీక్రెట్గా అడిగి సో ఆ యొక్క పేషెంట్ యొక్క లైఫ్ని ఎండ్ చేయడం. ఇక్కడ కోర్టు పర్మిషన్ లేదు, ఏం లేదు. సో సీక్రెట్లీ డాక్టర్ని అడిగి పేషెంట్ లైఫ్ని ఎండ్ చేయడం, అంటే పేషెంట్ కన్సెంట్ ఇవ్వలేదు, కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. దిస్ ఈస్ ద ఇన్వాలంటరీ యాక్టివ్ యుతనేసియా. దిస్ ఈస్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. యాక్చువల్లీ ఇట్ ఈస్ లైక్ ఏ మర్డర్, దీన్ని మనం మర్డర్ అని కూడా చెప్పవచ్చు. ఓకే రైట్. అండ్ దిస్ ఈస్ ద వన్ థింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సో వాలంటరీ పాసివ్ యుతనేసియా అంటే ఏంటి? సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు ఈజీగా అర్థం కావడానికి. డియర్ ఫ్రెండ్స్, ఏంటి అంటే ఒక టెర్మినల్ ఇల్ పేషెంట్ ఉన్నాడు. సో ఆయన ఒక పెద్ద సర్జరీకి ఏదో వెళ్తున్నప్పుడు ఆయన ముందే ఏం చేస్తున్నాడు అంటే అడ్వాన్స్గా ఒక విల్, అంటే లివింగ్ విల్ ఇస్తాడండి. అంటే అడ్వాన్స్గా తన కన్సెంట్ ఇస్తాడు, రిటర్న్ కన్సెంట్ ఇస్తాడు అడ్వాన్స్గా. ఓకే, ఒకవేళ సర్జరీలో ఏదైనా అనుకోంది జరిగి ఇంకా నేను రికవరీ కాని సిచ్యువేషన్లో ఏదైనా ఒక కోమా పొజిషన్లో ఉంటే నా యొక్క లైఫ్ సపోర్ట్ మషిన్ని తీసివేసి నాకు చనిపోవడానికి అవకాశం కల్పించవచ్చు అని ఒక లివింగ్ విల్ ఇస్తాడు. దట్ ఈస్ ద వాలంటరీ పాసివ్ యుతనేసియా. సో ఇది ఇండియాలో లీగల్ అనమాట. ఓకేనా? సో ఇది ఒక అంశం. నెక్స్ట్ ఇన్వాలంటరీ పాసివ్ యుతనేసియా. సో ఇది ఏంటి? సేమ్ అండి, ఇక్కడ పేషెంట్ కన్సెంట్ ఏం ఉండదు, పేషెంట్ కొన్ని సంవత్సరాల నుంచి కోమాలో ఉన్నాడు, ఆయన రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఏం లేదు. సో అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే కోర్టుని అప్రోచ్ అయిపోయి, సో కోర్టు దగ్గర మా కన్సర్న్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో దెర్ ఈస్ నో ఛాన్స్ ఆఫ్ రికవరీ అవ్వడానికి అవకాశం లేదు, మై డియర్ టాప్ కోర్ట్ ఆర్ మై డియర్ కోర్ట్ అని చెప్పేసి కోర్టుని అడిగి, డాక్టర్స్ కూడా రికవరీ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పేసి అలా అడిగినప్పుడు కోర్టు పర్మిషన్తోని అతనికి ఇవ్వాల్సిన ఏదైతే ఉందో లైఫ్ సపోర్ట్ కానీ ఎనీథింగ్ ఎల్స్ మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన ఆ అంశాలను స్టాప్ చేసినట్లయితే మనం దాన్ని ఏమంటామంటే సో ఇన్వాలంటరీ పాసివ్ యుతనేసియా అంటాం. ఇక్కడ పేషెంట్ కన్సెంట్ ఉందా? లేదు, కానీ కోర్ట్ పర్మిషన్తోని ఫ్యామిలీ మెంబర్స్ తను రికవరీ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఇండియాలో దట్ ఈస్ లీగల్ అండి. ఇదే మనం హరీష్ రాణా కేసులో చూడవచ్చు. ఓకేనా? సో హోప్ మీకు ఈ అన్ని అంశాలపైన ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా. ఇది యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే టాపిక్. డియర్ ఫ్రెండ్స్ అండ్ డియర్ పేరెంట్స్, మీ యొక్క పిల్లలకి ఒక మంచి భవిష్యత్తుని మీరు ఇవ్వాలి అనుకుంటే, అంటే మీ పిల్లల్ని ఒక ఐఏఎస్ ఆఫీసర్స్గా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలి అని మీరు అనుకుంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇగ్నైట్ ఐఏఎస్ అండి. సో బెస్ట్ మేనేజ్మెంట్ అండ్ బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ దేర్. సో ఇక్కడ కింద మీకు డిస్ప్లే అవుతాయి కాంటాక్ట్ నెంబర్స్. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి డయల్ చేయండి, మీ యొక్క
క్వైరీస్ ఏమైనా ఉంటే వాటిని రిజాల్వ్ చేసుకోండి, క్యాంపస్కి రండి అండ్ విజిట్ అవ్వండి అండ్ సో దెన్ టేక్ ద డెసిషన్. And my dear students, we will catch up in the classes and until then take care, bye bye.